మధు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఇన్సూరెన్స్ పేరిట భయంకరమైన దందాలు, మాఫియాలు తయారవుతున్నాయంట. రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది, కుబేరా సినిమా. ఓకే. సో కుబేరా సినిమా చూసాం కదా. చూశాను. ఆ సినిమాలో భిక్షగాళ్ళని వాళ్ళు కొంతమంది భిక్షగాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని బిలామీలుగా పెట్టుకుంటుంటారు. సేమ్ ఇప్పుడు అదే తరహాలో ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా ఒక పెద్ద మాఫియా, ఒక పెద్ద ఒకటి దందాగా తయారయ్యి కొంతమంది పేద కుటుంబాలను ఎంచుకొని వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ చేయించేసి వాళ్ళని చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఈ యొక్క మాఫియా వాళ్ళు తెచ్చుకుంటున్నారంట. ఏంటి సార్ అసలు ఇన్సూరెన్స్ గురించి నమ్మలేని నిజాలు నిజంగా వామ్మో ఇంత జరుగుతుందా అంటే ఒక ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఇంత ఇంత చేస్తారా మనం అనుకున్నది తెలుస్తుంది. రీసెంట్ గా ఈ మధ్య ఒక ఆయన లండన్ లో అనుకుంటా ఒక డాక్టర్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎంతో ఒక 5.5 కోట్ల డబ్బులు వస్తాయంట, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కాళ్ళు కూడా నరుక్కున్నాడంట. ఏంటి సార్ అసలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీయడం ఏంటి? అసలు ఇన్సూరెన్స్ కి సంబంధించి ఎటువంటి మాఫియా వర్కౌట్ చేస్తుంటుంది దీని మీద అసలు? జనరల్ గా మనం ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ కొత్త కాదు, ఎప్పటి నుంచి వచ్చాయి కానీ న్యూస్ లో అనేది రాలేదు. కొన్ని ఏరియాలు యాక్చువల్గా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ చేసే ముందట ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది అనమాట. కొన్ని తెలిసి కస్టమర్ని అడుగుతుంది, కొన్ని తెలియకుండా వాళ్ళ అనలిస్ట్ ద్వారా చేస్తారనమాట. అన్నిటికంటే ముఖ్యంగా అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇంతకు ముందు సమస్య కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు మన ఎల్ఐసి పాలసీలు చూసుకోండి, 2 lakhs, 1 lakh, 5 lakhs, మాక్సిమం 10 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త తరహా పాలసీల్లో 25 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి ఇట్లా కోట్లలో ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది ఫ్యామిలీకి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో చేసినది, కానీ కొంతమంది అడ్డదారిలో వెళ్లే వ్యక్తులు మాత్రం దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెలియని వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయడము, లేదా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు వాళ్ళ ఐడెంటిటీ కార్డులు అవన్నీ కానీ తీసేసి, ఆధార్ కార్డులు అవన్నీ తీసేసి చిన్న పాలసీలు చేస్తారు. వాళ్ళు 50,000, 40,000 కట్టడం వల్ల 5 లక్షలు వస్తుంది. దాంట్లో పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ పట్టించుకోదు అనమాట. పెద్ద పెద్ద క్లెయిమ్స్ వచ్చినప్పుడు కొంచెం సీరియస్ గా లుక్ అనేది ఉంటుంది. 1 కోటి, 2 కోట్లు ఇట్లాంటి పెద్ద వచ్చినప్పుడు ఉంటుంది. ఈ చిన్నవి 5 లక్షలు, 2.5 లక్షలు ఏంటంటే ఆన్ ద స్పాట్ సెటిల్మెంట్ ఉంటుంది. ఆన్ స్పాట్ సెటిల్మెంట్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని మనుషులకు ఇన్సూరెన్స్ చేసే మన క్లెయిమ్ చేసి బెనిఫిట్ తీసుకోవడం అనేది ఒకటి. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ పర్టికులర్ ఏరియా పిన్ కోడ్ నుంచి వస్తున్నాయో ఆ పిన్ కోడ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఆంధ్రాలో కొన్ని రకాల ఏరియాలో పిన్ కోడ్ అనేది బ్లాక్ అయిపోయింది. అక్కడ నార్మల్ మంచి కస్టమర్ ఉన్న పాపం ఆయనకు అన్యాయం జరిగినట్టు. ఎందుకంటే అలాంటి పాలసీలు అన్నిటి ఇప్పుడు ఇవ్వడానికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ అప్లై చేసిన ఫిజికల్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ తర్వాతనే పాలసీలు అంటే ఇస్తున్నాయి. అదొక రకమైన మాఫియా. ఇంకొక రకం ఇప్పుడు ట్రెండింగ్ లో మార్కెట్ లో నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక మంచి జాబ్ వచ్చేసరికి ఒక 10 లక్షలు, 8 లక్షలు అట్లా ప్యాకేజ్ ఉంటే వాళ్ళకు 2.5 కోట్ల వరకు ఇన్సూరెన్స్ వస్తుందండి. అయితే పేరెంట్స్ ఏమో వాళ్ళు ఏం తెలియని వాళ్ళు. ఒకవేళ మ్యారీడ్ అయితే రీసెంట్లీ మ్యారీడ్, మోస్ట్లీ హౌస్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఇన్సూరెన్స్ నాలెడ్జ్ అనేది ఉండదు. పొరపాటున ఒకవేళ ఆయనకి ఏమన్నా అయినప్పుడు ఈ సర్వేయర్లు మధ్యలో థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది, అంటే మనం ఈ పర్టికులర్ ఈ కంపెనీ సర్వేయర్ అని చెప్పలేం, కానీ కేసులు వస్తున్నాయి మన దగ్గర. సార్ నేను సో అండ్ సో ఇయర్ లో పాలసీ తీసుకున్నాను, నా ఏజెంట్ ఉండే నాకు దగ్గర, మీ దగ్గర మీ నంబర్ ఉంది, నన్ను ఒక 10% అడుగుతున్నారు సార్ బయట వాళ్ళంటే. ఎవరంటే అడిగేదని అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇట్లా 10-15% కడితేనే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లెయిమ్ అనేది వస్తుంది, లేదంటే చాలా డాక్యుమెంట్స్ వస్తాయి, రిజెక్ట్ అయిపోతే ఆలోచించుకో, ₹1 కోటి, ₹2 కోట్ల పోతున్నాను. కానీ వీళ్ళు భయపడిపోతారు. ఒక రకంగా ఎమోషనల్ డ్యామేజ్ ఉంది, ఫ్యామిలీ మెంబర్ లాస్ అయ్యాము. రెండోది ఫ్యూచర్ గ్యారంటీ లేదు. ఈ ఉన్న ఒక పాలసీ కాస్త మనం ఈ 10 లక్షలకు, 5 లక్షలకు కత్తులు పడితే ఉన్న క్లెయిమ్ రాకపోతే ఎట్లా బతకాలి? సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే కమిట్ అయిపోతున్నారు వాళ్ళు. నేను ఎలాగైనా సరే నాకు ఇప్పించు బాబు, 20-30% అయినా సరే నువ్వు తీసేసుకున్నా సరే, ఎందుకంటే అప్పుడు డబ్బు ముఖ్యం కదా. కాబట్టి వీళ్ళని ఈ విధంగా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాగుతున్నారు. అంటే ఇప్పుడు ₹1 కోటి ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇన్సూరెన్స్ రావాలి అంటే ఈ ఏజెంట్ల కొంతమంది మాఫియాగా తయారీ ఆ కుటుంబ సభ్యులను అప్రోచ్ అయ్యి ఏజెంట్లు కూడా ఉంటారు. ఏజెంట్లు కాదు, సర్వేయర్లు ఉంటారు. లేదా వాళ్ళకి సంబంధించిన తెలియని ఎంటిటీ వాళ్ళు మధ్యలోకి వచ్చేసేసి మీకు ₹1 కోటి అమౌంట్ మీ ఆయన పేరుతో రాబోతుంది, సో ఇది మీరు వెళ్ళి తెచ్చుకోవడం కష్టము, ఇది మీ వల్ల అయ్యే పని కాదు, సో మేము వచ్చి దీన్ని క్లియర్ చేస్తాం, సో మీకు వచ్చే ₹1 కోటి మాకు 10 లక్షలు ఇచ్చారంటే మేము చేసి పెడతామని డిమాండ్ ఒకటి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఏ విధంగా థ్రెటన్ చేస్తారంటే, ఏదో పాలసీ కట్టాడు, ఆయన సరిగా డిస్క్లోజ్ చేయలేడు, అండ్ ఆయన యాక్సిడెంట్ కూడా ప్రాపర్ గా కాలేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు, హెల్మెట్ పెట్టుకోలేదు, ఇట్లాంటి రీజన్లు చెప్పేసి ఫస్ట్ వాళ్ళని భయానికి గురి చేస్తారు. అసలు ఇది ఎలిజిబుల్ క్లెయిమే కాదు, ఏదో నేను వచ్చేసిన మీకు సాయం చేయాలంటే మరి మా వాళ్ళు కాల్ చేస్తారు చూసుకోండి అని చెప్పేస్తారు.
వీళ్ళు ఇంకొకేసారి ₹1,00,00,000 క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందంటే ఎలా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్? అంతే కదా. ఇంకా భయపడిపోతారు. అసలు ఎలాగైనా చేయండి అని వీళ్ళు ఏం కూడా బ్రతిమలాడేసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు కాదు అని చెప్తారు. ఒక 1 వీక్ తిప్పుతారు వీళ్ళని. తిప్పి వీళ్ళని అన్ని విధాలుగా ఎమోషనల్ గా ఒక బ్లాక్ చేసేసి వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత అస్సలు కాదండి, బట్ మనకు తెలిసిన వాళ్ళు చెప్తే 30% పోతుందట, మరి మీరు ఏమంటారు 30, 20, 10కు లాస్ట్ బార్గెనింగ్ చేసి దీన్ని ఒక పల్లీల వ్యాపారం చేసేస్తున్నారు అనమాట. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇన్సూరెన్స్ అనేది అంబుడ్స్మెన్, IRDA, కన్జ్యూమర్ కోర్ట్ అన్ని కూడా కస్టమర్ కోసం ఉన్నాయి. పాలసీ అది ఏ వెబ్సైట్ లోనే తీసుకోండి, ఏ ఏజెంట్ దగ్గరైనా తీసుకోండి, ఏ బ్యాంక్ దగ్గరైనా తీసుకోండి, ఏ ఒక్క రూపాయి ఎవరు మీరు చెల్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా అలా మిమ్మల్ని అడిగినా, థ్రెటన్ చేసినా, భయపట్టించినా నేరుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అన్ని విధాలుగా మీకు సహాయపడతారు. ఇది ఒక రకమైన దంద. దీని పక్కన పెట్టేస్తే అసలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఒక కంపెనీ ఏ విధంగా ఒక పర్సన్ ని అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు నేను రాము అనే వ్యక్తిని గచ్చిబౌలిలో ఉన్నాను, మరి నాకు రాము అనే వ్యక్తి గచ్చిబౌలిలో ఉన్న, యూసఫ్గూడలో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఇన్సూరెన్స్ కంపెనీకి నీ ప్రొఫైల్ నిన్ను చూసే అవకాశం అనేది లేదు. కాబట్టి ప్రపోజల్ లో ఏం ఫిల్అప్ చేస్తున్నాడు, లాస్ట్ ఇయర్ లో మనం చేసిన ఎన్ని పాలసీలకి ఎన్ని క్లెయిమ్లు ఇచ్చాము, ఎలాంటి డిసీజ్ అది, ఎలాంటి యాక్సిడెంట్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు అని అనలైజ్ చేస్తారనమాట. ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఆక్యుపేషన్. మీ ఆక్యుపేషన్ అనేది ప్రాపర్ గా మీరు డిస్క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తున్నారు, ITR ఫైల్ చేస్తున్నారు. మీరు మీ ఆక్యుపేషన్ ఏంటి? డ్రైవర్. మోటార్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీరు డ్రైవర్ అని పెడితే అది రిస్క్ కేటగిరీలోకి వెళ్తుంది. కానీ మీరు ఆ డ్రైవింగ్ చేస్తూ మీ దగ్గర వేరే బిజినెస్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటే దాని బిజినెస్ ఇన్కమ్ లాగా ITR చేస్తున్నారు. మీరు అక్కడ ఏం చెప్పారు? ఆక్యుపేషన్ ఐఎమ్ బిజినెస్ ఓనర్ అని చెప్తారు. మీకు బిజినెస్ ఓనర్ అయితే మిమ్మల్ని ఒకలాగా ట్రీట్ చేస్తుంది ప్రీమియం, మీరు డ్రైవర్ అయితే ఒకలాగా ట్రీట్ చేస్తుంది, దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేసుకుంటుంది. అలా కాకుండా మీరు ఆక్యుపేషన్ రాంగ్ చెప్పడం వల్ల మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. రెండవది మీ హ్యాబిట్స్. మీరు స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అని అంటే, డ్రింక్ చేస్తున్నావు అని అంటే ఒకేషనల్ అంటారు. అసలు ఒకేషనల్ యొక్క మీనింగ్ ఏంటి? ఒకేషనల్లీ అంటే ఏంటి? డైలీ ఒకేషనల్ లేకపోతే భార్య కోపానికి వచ్చినప్పుడు అలా మానేయడము, మళ్ళీ కొంచెం ఛాన్స్ ఇచ్చేసింది అని అంటే నువ్వు తాగడం, ఇది ఒకేషనల్ అని నీకు తెలుసు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి అలా ఒకేషనల్ ఉండదు. ఆర్ యు డ్రింకర్ ఆర్ నాట్? నీవు ఒక్క పెగ్గు అయినా నెలలో, సంవత్సరంలో యువర్ డ్రింకర్. అప్పుడప్పుడు పార్టీలో తాగుతుంటాను, తర్వాత మానేస్తాను అనేది ఉండదు. ఇండియన్ కల్చర్ ను మీరు ఇన్సూరెన్స్ లో మిక్స్ చేయకండి. స్మోకింగ్ అంటే ఏదో ఎప్పుడన్నా సమవుజ్జులతో తాగుతా అన్నట్టు మన గొప్ప నటుడు NTR గారు చెప్పినట్టు, నేను ఆ సమవుజ్జులతోనే తాగుతాను, రోజు తాగాను అని చెప్పడానికి ఉండదు. నువ్వు స్మోక్ చేసినావా, లైఫ్ లో ఒక సిగరెట్ తాగినా స్మోకర్ అని తీసుకో. స్మోకర్ అని తీయకుంటే రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వస్తే నువ్వు స్మోకర్ అని తెలిస్తే నీ క్లెయిమ్ అనేది రాదు. నువ్వు డ్రింకర్ అని తెలిసినా రాదు. అంటే మరి నేను డ్రింకర్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు తాగి చనిపోతా అంటే నీ లివర్ ఫెయిల్ అయినా క్లెయిమ్ రాదు నీకు. అంతే కదా. అంటే ఒక రకంగా అది కూడా ఒక పెద్ద థ్రెటనింగ్. నీ జాగ్రత్తలు నువ్వు ఉండాల్సిందే. ఇది ఒకటి హ్యాబిట్స్. ఇంకా మూడో విషయానికి వస్తే నీ యొక్క ఇన్కమ్, నీ ఇన్కమ్ ఎంత అనేది నువ్వు ప్రాపర్ గా చెప్పాలన్నమాట. ఇప్పుడు కొన్ని రకాలు ఏం చేస్తున్నట్టు ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి ఒక్కరిని మెడికల్ గా టెస్ట్ చేయడం కష్టం, ప్రతి ఒక్కరికి మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం, వీడియో వెరిఫికేషన్ చేయడం కష్టం. కాబట్టి మీరు టాప్ లిస్టెడ్ కంపెనీస్ లో వర్క్ చేసినట్టయితే వితౌట్ మెడికల్, వితౌట్ వీడియో మెడికల్, వితౌట్ ఫిజికల్ మెడికల్ లేకుండా పాలసీ ఇచ్చేస్తున్నాయి. అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు రాసిన పేపర్ ని బట్టే మీకు పాలసీ అనేది ఇష్యూ అనేది జరుగుతుంది. కాబట్టి ఒకటి, మీరు ఉండరు క్లెయిమ్ చేసేప్పుడు. హెల్త్ ఇన్సూరెన్స్ లో అయినా మీరు ప్రాణాలతో ఉంటారు, ఫైట్ చేస్తారు. మోటార్ లో ఫైట్ చేస్తారు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లో నువ్వు ఉండవు. నువ్వు ఉండనప్పుడు మరి ఆ పాలసీ కాపీని టేక్ కేర్ చేయడానికి ఒక ప్రాపర్ పర్సన్ చేతులు పెట్టి వెళ్ళు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తీసుకొని ఏది పడితే చెప్పేసి పాలసీ వచ్చింది కదా, ఇంకా 2 కోట్ల కవరేజ్, 3 కోట్ల కవరేజ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఉందాం అనుకుంటే మాత్రం ఇలాంటి థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ పాలసీ తీసుకున్న ఒక ఎక్స్పర్ట్ ని కలవండి, రివ్యూ చేయించుకోండి దాన్ని. అలాగే ఈ పాలసీ ఉంది సార్, మరి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, తప్పులు ఉన్నాయా చెప్పుకోండి. ఎలాంటి మాఫియాలు జరుగుతున్నాయి, ఎలాంటి క్రైమ్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే ఒక మర్డర్ కేసులో, ఈవెన్ మర్డర్ కేసు అది, దానిలో క్లెయిమ్ ఇచ్చింది కంపెనీ, మళ్ళీ రికవర్ చేసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకు అని తెలిస్తే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ ఆ మర్డర్ లో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ షీ ఈస్ ద నామినీ. ఓ మై గాడ్. చెప్పండి, అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి. అంటే రాను ఇట్లాంటివి ఇంకా అంటే ఇన్సూరెన్స్ లో, లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ కూడా చూపించారు పాలసీని.
ఓన్లీ ఇన్సూర్డ్ పర్సన్ చూడాలి, దానికి లాక్ పెట్టేసి అది పెట్టేసి పెడతారు. పోస్టర్లో కూడా రిజిస్టర్ పోస్ట్ చేస్తారు ఎక్కువ శాతం వాళ్ళు. మీరు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయింది కదా అని చెప్పేసి బయట ఇన్సిడెంట్స్ అయితే చూస్తున్నాం, అందరు అలా ఉండరు అనుకోండి. బట్ స్టిల్ ఇమీడియట్ గా మ్యారేజ్ అయిన తర్వాత 100% ట్రస్ట్ ఒక అవుట్ సైడ్ లేడీకి మీరు ఇవ్వడం కంటే ముందుగా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా నామినీ లాగా యాడ్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. మల్టిపుల్ నామినీస్ ఇస్ అలౌడ్. మదర్ గానీ ఫాదర్ గానీ చేయండి. ఒక్కొక్కసారి తమ్ముడు కూడా చెప్పలేము, నమ్మలేము. అంటే మీరు నామినీ విషయాలు కూడా చాలా పద్ధతిగా పెట్టుకోండి. ఇంకొకటి అద్భుతమైన ఫీచర్ ఉంది, అంటే మ్యారేజ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ పాలసీని MWP యాక్ట్ కింద నామినీ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎన్ని లోన్స్ ఉన్నా, మీకు ఎన్ని బిజినెస్ లో లాస్లు వచ్చినా కూడా మీకు వచ్చే క్లెయిమ్ ఎవరు టచ్ చేయరు, మీ భార్య పిల్లలకి చెందుద్ది అది. అదొక రకమైన యాక్ట్ అనమాట. దాన్ని కూడా మీరు నామినేషన్ లో MWP యాక్ట్ రూపంలో పెట్టుకుంటే మీ పిల్లలు అండ్ వైఫ్ కూడా కొంచెం సేఫ్ గా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. అదొకటి ఉంటుంది. ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు దాంతో మీరు అక్కడ అడుగుతారు, ప్రొటెక్షన్ తీసుకోండి సార్, 50 లక్షలకు లోన్ ఇస్తాం కాబట్టి 50 లక్షలకు ఇన్సూరెన్స్ ఇంకో ₹1,00,000 కట్టాలంటారు. మీరు కట్టనవసరం లేదు, మీరు టర్మ్ పాలసీని అసైన్ చేయొచ్చు. దానికి మీ దగ్గర ఉన్న ₹1,00,00,000 పాలసీని దానికి అసైన్ చేయడం వల్ల మీకు ₹1,00,000 మిగులుతుంది. సో ఇలాంటి కూడా మీరు చాలా చాలా ఆలోచించి మంచి, అంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే మీ ఏజ్ ఉన్న వాడినో మీకన్నా తక్కువ ఏజ్ ఉన్న వాడినో చూసుకోండి, మళ్ళీ 60 ఏళ్ళు ఉన్న ఏజ్ మీరు చూసుకుంటే మీకన్నా ముందు ఆయనే అవుతాడు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే హెల్త్ లో వేరే కానీ అది కూడా కొంచెం ఆలోచించేసుకోవాలి. అండ్ బయట జరిగే సన్నివేశాలన్నీ కూడా చూసుకొని ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎలాంటి సపోర్ట్ మనకు దొరుకుతుంది, ఫ్యూచర్ లో వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి టర్మ్ ప్లాన్ అనేది ప్లాన్ చేయాలి. అంటే బయట మార్కెట్ ని మరి ఎలా కంట్రోల్ చేయాలంటే ARDA కానీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఒక మెకానిజం ఉంది. హౌ కెన్ వి అవాయిడ్ దిస్, అంటే ఇట్లాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి స్పెషల్ టీమ్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ మీరు ఎట్లాంటి సేఫ్ ప్లేస్ లో తీసుకున్నారు అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి కృష్ణ గారు. సో మొత్తానికి అరే ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఎంత మంచిదో, అందులో ఉండే క్రిటికల్ పాయింట్స్ అన్నిటి కూడా దాంట్లో కూడా చాలా క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మనుషుల్ని చంపేయడం, లేదంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసి పెడతామని చెప్పి కొత్తగా మాఫియాలు తయారయ్యాయి. దాంట్లో మళ్ళా పర్సంటేజ్లు, అదే విధంగా కుబేరా సినిమా తరపించే విధంగా ఎవరైనా కొంతమంది పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్లు తీసుకొని వాళ్ళని చంపాడు. వామ్మో, అంటే ఇంకా ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను కానీ అసలు ఇన్సూరెన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కాళ్ళు వణికిపోతున్నాయి. అంటే అంటారు కదా, కొన్ని విషయాలు కొంతవరకే తెలుసుకోవాలి, ఎక్కువ తెలుసుకోకూడదు. నిజంగా అంటే ఇన్సూరెన్స్ వెనక ఎంత పెద్ద మాఫియా ఉంటుంది, ఇన్సూరెన్స్ వెనక ఎటువంటి దారుణాలు ఘోరాలు చేస్తారన్న విషయం చాలా చక్కగా మన ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేశారు మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.